హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాము. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను కదండి, బగారా రైస్ కాంబినేషన్లో చికెన్ కర్రీ సూపర్గా ఉంటుందని. నాకైతే మాత్రం చాలా ఫేవరెట్ అండి, చాలా బాగుండిద్ది. మా అమ్మ అయినా కానీ ఎప్పుడు ఎక్కువ ఇదే చేస్తారండి. బగారా రైస్ అంటారు, కొంతమంది పులావ్ అంటారండి. ఏదైనా అవ్వచ్చు, కానీ మనం మాత్రం మంచిగానే తింటాం కదండి. సో ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేస్తారని చెప్పేసి నేను ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. మా అమ్మమ్మ అయితే చాలా బాగా చేస్తారండి, నాకైతే బాగా ఇష్టం. సో ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే చెప్పేసేయండి. సో ముందుగా మనం కర్రీ చూసారా ఎలా ముందుగానే నేను ఈ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే కుకింగ్ ఎలా అయిందో, రైస్ ఎలా అయిందో మీకు ఒకసారి చూపించడానికే ఈ వీడియో అనేది నేను పెడుతున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా నేను చెప్పేస్తాను. ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసేయండి, తప్పకుండా మంచిగా వస్తుందండి, మంచిగా కుకింగ్ కూడా అవుతుంది. ఏంటి స్టవ్ పక్కన బయట పెట్టేసుకున్నారు అని అనుకుంటున్నారు కదా, అలా ఏం లేదండి. ఎక్కువ క్వాంటిటీతో చేసినప్పుడల్లా మా అమ్మమ్మ అయితే బయటే పెట్టుకుంటారండి స్టవ్. లోపలే నుంచొని చేయడం అంటే చాలా కష్టం అవుతుంది కదండి. సో అందుకే బయటే పెట్టేసుకుంటారు. ఈ చికెన్ అనేది 5 kgs అండి, బగారా రైస్ వచ్చేసి 4 kgs అండి. కర్రీ ఏమో 5 kgs, రైస్ ఏమో 4 kgs అనుకుంటున్నారు కదా. కర్రీ ఏంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీతో వండుకుంటే బాగుండిద్దని చెప్పేసి, అంటే మార్నింగ్ అయినా లేకపోతే ఎక్కువ పీసెస్ ఇష్టపడుతూ ఉంటారు కదండి. చికెన్ అంటేనే అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్. సో అందుకే చికెన్ అనేది 1 kg ఎక్కువగానే ఎక్స్ట్రానే మా అమ్మమ్మ చేస్తూ ఉంటారండి రైస్ వండిన ప్రతిసారి. సో ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేస్తారని చెప్పేసి నేను ఒకసారి వీడియో పెడుతున్నానండి. ముందుగా ఒక స్టవ్ వెలిగించుకొని దాంట్లో పెద్ద దేక్ష పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి ఆయిల్లో మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకుంటాం కదండి చికెను, అది కూడా మంచిగా వాష్ చేసేసుకొని దానిలో వేసేసుకొని మూత పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆ మూత పైకి, అంటే బాయిల్డ్ అవుతున్న చికెన్లో నుంచి కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది కదండి, మనం వేసుకున్న ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా. ఆ టైంలో కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు కూడా వేసేసుకొని మంచిగా తిప్పేసుకోండి. మా అమ్మమ్మ అయితే కనుక ఎక్కువ క్వాంటిటీతో చేసేటప్పుడు కల్లుప్పు అంటారు కదండి, అదే యూజ్ చేస్తారు. మీరు కూడా టేస్ట్ బాగుండాలంటే కల్లుప్పు అయితే యూజ్ చేసేయండి, చాలా బాగా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదండి, మూత పెట్టేసుకున్నాక నెక్స్ట్ ఆయిల్ అనేది పైకి వస్తుంది. పైకి వచ్చినాక మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉంటాయి కదండి, నాకైతే తెలీదు మా అమ్మమ్మ 5 kgs చికెన్కి టొమాటోస్ ఎంత వేసారో నాకు తెలియదండి. మీకు తెలిసిన ఎలాగో అందరూ చేసుకుంటారు కదండి, సేమ్ అదే ప్రాసెస్లో మీరైతే ఆ టొమాటోస్ అయితే వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ పైకి వస్తుంది కదండి, ఆ టైంలో అయితే కారం అయితే వేసుకోండి. మా అమ్మమ్మ అయితే కనుక ఎక్కువ స్పైసీగానే ఇష్టపడతారు.